సార్ బీఆర్ఎస్ కి సంబంధించి దాసు శ్రవణ్‌ని ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. గతంలో ఆయనకి ఖరారు చేసినప్పుడు తమిళ గవర్నర్ ఎవరైతే ఉందో సుందరరాజన్ తిరస్కరించారు. తమిళసై సౌందరరాజన్ అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళి పిటిషన్ పెట్టుకొని అన్ని చేసి మళ్ళీ దాసు శ్రవణ్‌ని తీసుకొచ్చారు. అంటే అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు? మళ్ళీ ఇతన్ని ఎందుకు ఫైనల్ చేశారు? ఇప్పుడు కోర్ట్ డైరెక్షన్ లో దాసు శ్రవణ్ కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా ఎన్నికయ్యేటువంటి దాంట్లో కొత్తగా నామినేట్ చేశారు. అంతకుముందు గవర్నర్ నామినేట్ కోటాలో పంపారు ఆయన పేరు. అప్పుడు ఆమె మీరు తమిళసై గారు పక్కకు పెట్టారు ఆ ఫైల్. ఏదో క్లారిఫికేషన్ కోసం వెనక్కి రాశారు. ఈ గందరగోళంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేది ఆగిపోయి. ఎప్పుడైతే అధికారులకు మేము వచ్చామో ఆ యాక్సెప్ట్ మేము వాటిని చేయం కదా, మా లిస్ట్ మేము పంపాం. ఆమె యాక్సెప్ట్ చేశారు. చేయడం వల్ల మా వాళ్ళు ఎమ్మెల్సీగా అప్పుడు ఆయనకు అన్యాయం జరిగింది. ఈ లోపల బీసీ కాన్సెప్ట్ బాగా బలంగా పైకి వచ్చింది. మా పార్టీలో కానీ ఇంకో పార్టీ కూడా బీసీ అనేది ఏంటి గొడవ అనేది చూడాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అక్కడ. అట్మాస్ఫియర్ లో వాళ్ళ ఒక డైరెక్షన్ కరెక్ట్ తీసుకున్నారు. దాసోత్సవానికి గతంలో అన్యాయం జరిగింది, ఆయన వాయిస్ ఉన్నవాడు, ప్లస్ తెలంగాణ ఉద్యమకారుడు. ఇంకోటి ఏంటంటే గతంలో అన్యాయం జరిగింది. దీన్ని సరి చేయడానికి ఎట్లయితే అతనికి దయాకర్కి న్యాయం చేయాలనుకున్నారో అటు బీఆర్ఎస్ కూడా బీసీకి ఇచ్చి న్యాయం చేయాలనుకుంది. కాబట్టి అతని ఛాయిస్ కూడా కరెక్ట్ గా మనం వెల్కమ్ చేయాల్సిందే. అప్రిషియేట్ దట్. ఉద్యమకారుడు ఒకప్పుడు పైగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని అంటున్నారు. డెఫినెట్లీ దాసు డెఫినెట్లీ ఇంటెలిజెంట్, ఎక్స్ట్రాడినరీ ఓరేటర్. అండ్ దెన్ మొన్న అన్యాయం జరిగిన విషయం వాస్తవం. ఎట్లా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ అయితే కోరలు పీకేసిన పులి అని అంటున్నారు, పుంజుకుంటుందా మీకు అనిపిస్తుందా? ముసలిది అయిపోయింది, పుంజుకున్నా కూడా కష్టం పరిగెత్తడం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీలు మారడం ఎంత సహజమో, ఒక పార్టీ గెలవడం ఒక పార్టీ ఓడిపోవడం కూడా సహజమే కదా. పొలిటికల్ గా ఏ పార్టీని కూడా రైట్ ఆఫ్ చేయలేము, చెప్పలేదు, అయిపోయింది పని అనడానికి వీల్లేదు. బీజేపీ 2 సీట్లు ఉండే, ఒకప్పుడు అధికారంలో ఉండి పడిపోయారు 2 సీట్స్ కి. అట్లాంటి బీజేపీ లేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2 టర్మ్స్ వచ్చి 3rd టర్మ్ వచ్చింది. ఇప్పుడు అదైతే ప్లస్ 300 వచ్చి ఇప్పుడు తగ్గింది, గాలి 240కి పడిపోయింది. నెక్స్ట్ టైం బీజేపీ వస్తారు అదే పరిస్థితి. ఆ క్రేజ్ పోతుంది. అంటే వాళ్ళు 8 సీట్లు ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఉత్సాహంలో నెక్స్ట్ 80 సీట్లు మావే అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే అంత 100% గెలవడం అనేది అంత ఈజీ కాదు కదా. 39 సీట్ల నుంచి వాళ్ళు నిజానికి ఒక ఎంపీ 2 ఎంపీలు అయితే రావాలి కదా. పబ్లిక్ వెంటనే తిరస్కరించారు. వాళ్ళు ఒకసారి ఓడిపోగానే 0 చేశారు. 0 నుంచి కోలుకొని పైకి రావడానికి బీజేపీ కూడా చాలా సమయం పట్టింది, 2 నుంచి 300+ కావడానికి. అంత ప్రయత్నం చేయాలి, మీ మీద విశ్వాసం కల్పించాలి. ఏంటి 10 ఏళ్ళు పట్టింది. మరి అవి కూడా చెప్పాలి కాదు. మేము తప్పులు చేశాను ఒప్పుకోవాలి ఫస్ట్. ఇంతకుముందు అన్నట్టు ముందు నీ తప్పులు ఏంటో నువ్వు గుర్తిస్తే నువ్వు ప్రజలు బుద్ధి వచ్చింది కాదు అక్కడ. ప్రజలు బుద్ధి రావడం ఏంటి, ప్రజలు ఎప్పుడు తెలియగలవాడు. అందుకని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజలు తెలివి పెంచారు. వాళ్ళకి మీరు కన్విన్స్ చేయాలి కాదు. ఇక మేము నూతన అజెండా ఇది, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఇవి, మేము వస్తే మేము సరి చేస్తాం, మళ్ళీ కొత్తగా ఈ విధంగా ఉంటుంది, కుటుంబ పాలన ఉండదు, లేదా అవినీతి తావులేని పరిపాలన తీస్తామని మీరు చెప్పి కన్విన్స్ చేస్తే ఎజెండాతో ప్రజలు మళ్ళీ ఆదరించవచ్చు. యూ కెనాట్ సింప్లీ రైట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఎప్పుడో రోజు వాళ్ళు కిందికి పోతారు, మళ్ళీ పైకి లేస్తారు. దాని అంత ఈజీగా మనం అంచనా వేయలేం, తీసి పారేయలేం. కాబట్టి వాళ్ళకు కూడా మంచి రోజు రావచ్చు, ప్రొవైడెడ్ దే రియలైజ్. వాళ్ళ రియలైజేషన్ రావాలి ముందు. సో దెర్ ఈస్ అ 1 ఛాన్స్. అంటే ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. ఇన్ కేస్ 1 ఛాన్స్ 1 ఎలక్షన్ అన్నప్పుడు జాతీయ పార్టీలకి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలకి ఎక్కువ ప్రజలు ఓటేయడానికి మొగ్గు చూపుతారు. అప్పుడు కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండింటి మీద గట్టిపోటు ఉంటుంది కదా, నిజం అంటారా? చెప్పలేము, అది కాంట్ సే దట్. ఎందుకంటే రీజనల్ పార్టీస్ వాటి కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే ఉంది, ఇట్స్ పవర్ఫుల్ పార్టీ. అయితే ఒకసారి ఏడిఎంకే, ఇంకోసారి డిఎంకే ఇట్లా వచ్చాయి. దాని తర్వాత యూ ఉంది, అక్కడ నితీష్ పరిపాలన పార్టీ కాదు ఇంకో పార్టీ, అన్ని రీజనల్ పార్టీసే. కేరళలో ఒకసారి ఎల్డిఎఫ్, ఒకసారి యూడిఎఫ్. అక్కడ అంతే ఇటువంటి మారుతున్నాయి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇన్రోడ్స్ చేయలేకపోయింది కదా. కర్ణాటకలో ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్ ఇట్లా, లేదా కుమారస్వామికి సంబంధించిన జేడీ జనతాదళ్ జేడీఎస్ ఉంది కదా, వాటికి కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు. ఈ రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో సౌత్ ఇండియాలో కూడా పవర్ఫుల్గా ఉన్నాయి. వాటిని మనం అంత ఈజీగా అండర్ఎస్టిమేట్ వేయలేం. సో నేషనల్ పార్టీస్ కూడా వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకొని ఒకసారి ఎన్డీఏ అని, ఒకసారి యూపీఏ అని ఆ విధంగా మనం పోరాడాల్సి వస్తుంది తప్ప అవుట్ రైట్గా ఈ నేషనల్ పార్టీ వస్తుంది వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని మనం ఎప్పుడు కూడా చెప్పలేము సౌత్ సంబంధించినంత వరకు. కాబట్టి అది ఎట్లా ఉంటుందని చూడాలి. ఎవరు అలయన్స్ ఎవరితో జతకట్టారో, ఎన్డీఏ కూటమిలో ఎవరున్నారు, యూపీఏ ఇండియా కూటమిలో ఎవరున్నారు అనేది రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్లో గెలుపోవటం నిర్ణయిస్తుంది తప్ప మీరు మొత్తాన్ని రియల్ పార్టీ రైట్ ఆఫ్ చేయలేరు, ఈ జాతీయ పార్టీలే వస్తాయని సర్టిఫికేట్ ఇవ్వలేరు.
రైట్. ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ఏ పదవి కోసం అయితే రాలేదు కాంగ్రెస్‌లో. ఏ పదవి వచ్చే ఆస్కారం అయితే ప్రెజెంట్ అయితే లేదు. ఫ్యూచర్ గురించి పక్కన పెడితే. సో, వాట్ ఈస్ యువర్ ఎజెండా? అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉంటది కాంగ్రెస్ నుంచి? రైట్ నౌ నేను ఒక ఛానల్ ప్రమోట్ చేశా యూత్ కోసం. హ్మ్. దాని పేరు లక్ష్యం అని పెట్టాను. అది టార్గెట్ నాకు. లక్ష్యం అంటే టార్గెట్. టార్గెట్ అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి ప్రస్తుతం. పార్టీకి సంబంధించినంత వర్క్ నాకు లేదు కాబట్టి హ్మ్. యూత్‌కి ఒక క్యారియర్ గైడెన్స్ ఇద్దామని ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉంటారో వేరియస్ ఫీల్డ్స్ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఏ విధమైన శిక్షణ తీసుకోవాలో సలహాలు ఇచ్చే వాళ్ళతో లెక్చర్స్ ఇప్పియటం. లివింగ్ లెజెండ్స్ పెద్ద పెద్ద వాళ్ళతో సందేశాలు ఇప్పియటం ఆ ఛానల్‌లో. హ్మ్. అండ్ కొన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇన్కార్పొరేట్ చేయటం వీళ్ళకి యూత్ కోసం. సో యూత్ ఓరియెంటెడ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు యూత్ కోసమే పోరాటం చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి పోరాటం వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు మనకంటే 100 టైమ్స్ ఎనర్జీ ఉంటుంది. హ్మ్. అది ఒక స్ట్రీమ్ లైన్ కావాలి. స్ట్రీమ్ లైన్ ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. హ్మ్. అలా కాకుంటే ఏమైతే డైవర్ట్ అయిపోతుంది. వీళ్ళు సొసైటీ బర్డెన్ అయిపోతారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీకు ఎక్కువైపోతుందంటున్నారు. పాత గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 35 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మీ 50,000 అప్లికేషన్ ఉంటే ఇంకా 35 లక్షల మంది ఖాళీగా ఉన్నారు. అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు యువత ఒక 30 లక్షలు ఉంటారు. 60-70 లక్షల మంది యువతకు ఉపాధి మీరు ఇవ్వకపోతే వాడు ఏం చేయాలా? వైట్ కాలర్ జాబ్స్ కోరుకుంటాడు తప్ప ఇళ్లలో పోయి పని చేయడానికనో రైతుగా పొలం దున్నడానికనో సిద్ధపడరు వాళ్ళు. ఎందుకంటే వచ్చేసారు వైట్ కాలర్ సైడ్ వచ్చేసారు. సో వీళ్ళకు ఒక సరైన డైరెక్షన్ ఇచ్చి వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఇక్కడ శిక్షణ తీసుకో లేదా ఈ డైరెక్షన్లో పనిచేయని ఎవరైనా డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఉన్నారని కాదు. ఆ బాధ్యత మేము కూడా కొత్తగా మా భుజస్కంధాల మీద ఎత్తుకున్నాం. ఈ డైరెక్షన్ ఇచ్చినప్పుడు కొంతమంది యువత సెట్ అవుతారు. అదర్వైజ్ వాళ్ళు డ్రగ్స్కి బానిసలు కావడము, ఆత్మహత్యలు చేసుకోవడము, సొసైటీకి ఒక బర్డన్ కావడము, నేరాలకు పాల్పడడం జరిగేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. ఈ లక్షల మంది నిధులు ఉంటాయి కాబట్టి దాని నుంచి వాళ్ళని దూరం చేయడానికి ఈవెన్ సైకియాట్రిక్ స్పెషలిస్ట్తో కూడా లెక్చర్లు ఇప్పిస్తున్నాం. కౌన్సిలింగ్ టైప్ ఆఫ్ థింగ్. అంటే నువ్వు ఇదివరకు అమెరికా లాంటి దేశాల లోపల కౌన్సిలింగ్ అంటే కామన్ వాడు వారం అయిపోయి నేను ఆ కౌన్సిలింగ్ జరిగిపోతున్నా సైకియాట్రీ జరిగిపోతున్నా అంటాడు. ఇక్కడ ఇండియాలో సైకియాట్రీ జరిగిపోతున్నా అంటే పిచ్చోడైపోయిన అంటారు. సో ఆ కాన్సెప్ట్ నుంచి వాళ్ళు బయటపడి నిజానికి ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ ఇప్పుడున్న సొసైటీలో దూరం కావాలంటే అట్లాంటి స్పెషలిస్ట్ సలహాలు మనం జస్ట్ లైక్ బటన్ వచ్చితే యూట్యూబ్లో వస్తుంది కదా అది. సో వాళ్ళు దాన్ని వాడుకోవాలని మా ఆశయం. ప్రస్తుతానికి మీరు అన్నట్టు నాకేం అంత ఇంపార్టెంట్ పదవి ఏం లేదు, పెద్ద డ్యూటీ ఏం లేదు కాబట్టి వై టు వేస్ట్ టైం. సో దీన్ని ఆ ఎనర్జీని డైరెక్షన్లో నేను మలుచుకుంటున్నా. దానికి ప్రజలకు ముఖ్యంగా యూత్కు ఆశిస్తున్నా. అది ఉపయోగపడితే సంతోషమే. జాబ్ మీరాస్ కండక్ట్ చేస్తాం. 2 నెలల కోటి 3 నెలల కోటి డిసైడ్ అయ్యాం. గతంలో 10 జాబ్ మీరాలు పెట్టాం. వాకిన్ ఇంటర్వ్యూస్ 100 కంపెనీలు వస్తాయి. వాళ్ళకి మేము జాబ్స్ వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే మార్నింగ్ ఈ గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా. గవర్నమెంట్ జాబ్ అయితే నోటిఫికేషన్, రిజర్వేషన్ కోటా వాళ్ళది ఎంత వరకు రిటర్న్ టెస్ట్ ఎంత వరకు 1 ఇయర్ ఒకసారి ఒక్కో జాబ్ ఫిల్అప్ కూడా అని పడుతుంది. ఇప్పుడు అట్లా వాకిన్ ఇంటర్వ్యూస్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా వాళ్ళు కనీసం 10% పీపుల్కి 20,000 మంది వచ్చారనుకోండి 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేస్తాం. అది ఎక్కడ చేస్తామో ఏంటో వాటిలో స్కూలింగ్లో అన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా చేస్తాం. సో ఇవన్నీ కూడా యూత్కి రకరకాలుగా వాళ్ళకి శిక్షణకు కానీ ఉపాధికి కానీ ప్రభుత్వ లోన్స్ తీసుకోవడానికి కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఇస్తుంది. వాళ్ళ తెలియదు ఎక్కడికి పోవాలి. లోన్స్ ఇస్తుంది. ముద్రా లోన్, స్టార్ట్అప్ లోన్, వాళ్ళ తెలియదు అసలు అప్లికేషన్ తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, ఈ టార్గెట్ స్కీమ్ ఏంటి అర్థం కాదు. ఇవన్నీ కూడా మా దగ్గర ఆఫీస్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు. నా ఆఫీస్కి డైరెక్ట్ వస్తే వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం నేర్పుతారు. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఇంపార్ట్ చేస్తాం. కొన్ని క్లాసెస్ ఇంగ్లీష్లో ఉంటాయి ఎక్స్పర్ట్స్ ద్వారా. తద్వారా సొసైటీలో ఉన్నటువంటి యూత్ దీనివల్ల లాభపడాలని మా సంకల్పం. సో అదొక ఆస్పెక్ట్ పెట్టుకున్నాను నేను. అదే మామూలు టాస్క్ కాదు అది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ పని చేయలేవు. అన్ని రకాలని అంత ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉండవు. కాబట్టి వీటిని ఎట్లా వాళ్ళు తీసుకోవాలని మా గైడెన్స్ ఇస్తాము, క్యారియర్ గైడెన్స్ అని. అందుకే సో అది దాని ఆ ఆబ్జెక్టివ్తో లక్ష్యం అనే సంస్థను ప్రమోట్ చేస్తున్నాం. దీని ద్వారా సమాజ సేవ చేస్తాం. ఎందుకంటే నాకున్న ఎనర్జీ ఈ రకంగా వాళ్ళకి వాడదాం. 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నేను. గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఓటేశారు నాకు. మరి వాళ్ళకి ఏదో రకంగా రుణం తీసుకోవాలనేటువంటిది అబ్సల్యూట్లీ ఫ్రీగా చేస్తున్నాం ఇదంతా. సో అది మా ఆశ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదనే అభిప్రాయం మీ నుంచి వచ్చిందని అనుకోవచ్చా? నేను ఎందుకంటే ఆ మాట అధికారంలో ఉండే ఆ మాట నేనేం చెప్తున్నా అంటే 2 లక్షలు మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు 50,000 ఇచ్చా అంటున్నాడు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 150 ఇస్తాడు. ఇంకా అంటే 2 లక్షలు పోతే మరి 33 లక్షల మంది ఏం కావాలంటున్నా. ఈ 33 lakhs గవర్నమెంట్ అయితే ఇవ్వదు కదా. ఇవ్వలేదు. ఎక్కడ ఉంటుంది ఉద్యోగాలు 2 లక్షలు, 33 lakhs ఏం కావాలంటున్నా. ఈ వీళ్ళకు డైరెక్షన్ ఎవరు ఇవ్వాలి? అసలు గవర్నమెంట్ ఉద్యోగుల కోసం 12 సంవత్సరాలు ఎందుకు వేచి ఉండాలనే ఆలోచన ఎవరు కూడా ఎందుకు మార్చలేకపోతున్నారు? క్యాలెండర్ ఇచ్చారు కదా. మా దగ్గర ఉండేది 2 లక్షలు. ఇక దీనికి జాబ్ క్యాలెండర్.
ఈ ఇయర్ ఇది ఈ ఇయర్ ఇది అంతే. అంటే దానికి మీరు ప్రిపేర్ కావాలి, అపేర్ కావాలి, సెలెక్ట్ అవుతారా కారా, భగవంతుడి దయ మీ యొక్క శక్తి. కానప్పుడు ఏం చేయాలి మీరు అనడానికి మేము మాలాంటి వాడు చాలా మంది ఉన్నారు అట్లా గైడెన్స్, క్యారియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ వీ హ్యావ్ చూజ్ ఆన్ దట్ ఆబ్జెక్టివ్.